రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. ప్రస్తుతం 4గురికి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. ఏదైనా టెస్ట్ చేయాలంటే పూణే, ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ల్యాబ్ ఏర్పాటు విషయం సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తారన్నారు మంత్రి. పాల వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. అయితే కల్తీ పాల వల్ల అనారోగ్యం పాలైనటువంటి వారంతా కూడా బొల్లినేని కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ బాధితులను పరామర్శించేందుకు మంత్రి కందుల దుర్గేష్తో పాటు స్థానిక జనసేన ఇన్ఛార్జ్ అరుశ్రీ సత్యనారాయణ కూడా ఇక్కడ చేరుకున్నారు. రాత్రి ఒక బాధితురాలికి స్ట్రోక్ రావడంతో సిపి కూడా చేసినట్టున్నారు. మంత్రి దుర్గేష్ ఇప్పుడే బాధితులను పరామర్శించి వస్తున్నారు. బాధితుల పరిస్థితి ఎలా ఉందండి? వెంటిలేటర్ మీద ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు టోటల్గా ఇక్కడ 8 మంది ఉన్నారు. ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. కొంతమందికి నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం యూరిన్ అవుట్పుట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది కొంచెం గుడ్ సైన్. దాని ప్రకారంగా నెమ్మదిగా వాళ్ళు మళ్ళీ ఆరోగ్యం చేకూరే విధంగా కనపడతా ఉంది. కానీ ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉంది కనుక దీనికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఎప్పటికే చెప్పింది. ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద సమీక్ష కూడా చేశారు. అసెంబ్లీలో దాని మీద ఆయన ప్రకటన కూడా చేశారు. సరే, క్యాజువాలిటీస్ ఎవరైతే చనిపోయారో వారికి 10 లక్షలు ఇవ్వటం, అదేవిధంగా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్న వారి ప్రతి పైసా కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. సేఫ్టీ అధికారులు నిన్న కాకినాడతో పాటు కొన్ని చోట్ల తనిఖీలు చేశారు. చాలా చోట్ల కూడా నిల్వలో ఉంచేసినటువంటి పాలు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మంత్రిగా మీరు సూచన ఏం చేస్తారు? వాళ్ళకి పాలు అందులో పోసి దాన్ని సప్లై చేసేటువంటి కూలెంట్లు కానీ లేకపోతే దాంట్లో వాడేటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రమాణాలకి లోబడి ఉండేలాగా ఉండాలి తప్పితే లాభం కోసం ఎక్కువగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. దయచేసి ఆ రకమైనటువంటి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట. ఒకవేళ తప్పుగా వాళ్ళు బిహేవ్ చేస్తే మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందనేటువంటి కలిసిందనే లిక్విడ్ అని చెప్పారంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు రాలేదని ల్యాబ్ రిపోర్ట్ రాలేదు, అక్కడ పంపించారు. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవి రాగానే దాని ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేటువంటిది మనకు పూర్తిగా అర్థం. ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఈ కల్తీ ఫుడ్ ఆహార పదార్థాలు చాలా జరుగుతున్నాయి. ఈ ల్యాబ్లు అనేటప్పటికీ ఢిల్లీనో పూణే పంపించాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటిది అమరావతి కేంద్రంగా కానీ గోదావరి జిల్లాలకు కేంద్రంగా కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు మీరు సీఎం చంద్రబాబు దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు? తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి అవసరం ఒకటి ఈ గోదావరి జిల్లాల్లో ఉపయోగంగా ఉంటుందనేటువంటి మాట వినబడుతుంది. దాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కొంతమంది కోలుకుంటున్నప్పటికీ కొంతమంది పరిస్థితి అయితే మాత్రం కాస్త విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి నుంచి.